యుద్ధం నేర్పుతున్నటువంటి పాఠాలేంటయ్యా అంటే, ప్రస్తుతం ఒక పక్కన డ్రోన్స్ అవసరాన్ని గుర్తు చేసింది. ఇంకొక పక్కన సైబర్ ఇంటెలిజెన్స్ అంటే ఇరాన్‌కి సంబంధించినటువంటి మ్యాటర్‌లని దొంగిలించడం, లేకపోతే అమెరికాకి సంబంధించిన మ్యాటర్‌లను దొంగిలించడం. ఇట్లాంటి సైబర్ అటాక్స్ ఒక దేశం ఇంకొక దేశం మీద చేసుకున్నాయి. ఇజ్రాయెల్ మీద కూడా. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాసివ్ సైబర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ నెట్వర్క్స్ అన్నీ కూడా స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ నుంచి కంట్రోల్‌లో పెట్టుకునేటటువంటి అడుగులు వేస్తోంది. ఓవరాల్‌గా డిజిటల్ డేటా పెటాబైట్ స్కేల్ లాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిటి దాపరికానికి జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ఆ సంబంధిత ఐటీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించి ఏవి అటాక్ కాకుండా తీసుకోవాల్సిన మెజర్స్ మీదన ఒక కమిటీ వేసింది.